ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొన్ని ఆహార పదార్థాల గురించి సూటి ప్రశ్నలు. శ్రీదేవి గారు, డైరీ పాల పదార్థాలు ఈ మధ్య కల్తీగా వస్తున్నాయి కాబట్టి జంతువులకు కూడా హార్మోన్లు రకరకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనే ఒక ఆందోళనతో వీగనిజం స్టార్ట్ అయింది బాగా. సో మరి ఇప్పటి రోజుల్లో పాల ప్యాకెట్లు వాడేవాళ్ళు అధిక శాతం వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఏంటి మీ సూచన, ఏంటి సలహా ఏంటి? వాడచ్చా, వాడకూడదా, మితంగా వాడచ్చా? పెరుగు మంచిదని ఇంకోవైపు చెప్తాం మనం, ప్రోబయోటిక్స్ అవసరం అని. ఒకటి రెండు విషయాలు మనము చాలా క్లారిటీతో మాట్లాడుకోవాలి. నేను ఏమి మాట్లాడినా ఇది నా సొంతం కాదు, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది. ఆడియన్సెస్కి ఎవరికైనా కావాలనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ ద రీసెర్చ్ బేస్. దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి రీసెర్చ్ ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు వయసు పిల్లలకి దాటిన తర్వాత పాల అవసరం లేదు. మిల్క్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎ హోల్సమ్ ఫుడ్. దట్ ఈస్ వన్ పాయింట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మిల్క్ అది త్వరగా పొట్టలో ఇన్ఫ్లమేషన్ రావడానికి, గ్యాస్ ఫార్మేషన్స్ అవ్వడానికి అండ్ గట్ మైక్రోబయోమ్ చనిపోవడానికి కారకాలు అనేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి మిల్క్ కారకం. ఎందుకు పాలు తాగాలి? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అంటే అవయవాలు పెరగడం కోసము, కాల్షియం కోసము ఆహారం కింద తీసుకోవచ్చు. ఒకసారి చిన్న బిడ్డ టాడ్లర్ స్టేజ్కి వచ్చినాక అదే న్యూట్రిషన్స్ మనకి దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫుడ్స్ ఎంతో అద్భుతంగా ఇవ్వగలవు. నువ్వుల్లో లేని కాల్షియం పాలల్లో లేదు, మన మునగాకులో ఉన్నటువంటి కాల్షియం దీంట్లో లేదు, కాలీఫ్లవర్ ఆకుల్లో ఉన్న కాల్షియం దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, పాలలో మాత్రమే లేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఆ పాలు తాగాలి అది తాగితే చాలా ఆరోగ్యం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం, అదొకటే. అండ్ మిల్క్ ఈజ్ అడిక్టివ్ ఇన్ నేచర్. హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. అండ్ ఇన్ అడల్ట్హుడ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. ఎస్. సో నేనేం చెప్తానంటే పాలు అవసరం లేదు. ఇంకా ప్లాంట్ మిల్క్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ దాన్ ఇట్. ఓట్ మిల్క్ తీసుకోండి, బాదాం మిల్క్ తీసుకోండి, లేకపోతే యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్. ఈవెన్ మన జవార్ మిల్క్ వస్తుంది, రాగి మిల్క్ వస్తుంది. ఇవన్నిట్లో కూడా దే ఆర్ ఆల్ న్యూట్రియంట్ ఫిల్డ్. ఓకే. అండ్ ఎక్కువ స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది. పెరుగు విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎనీథింగ్ విచ్ ఈస్ ఫర్మెంటెడ్, లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి, విచ్ ఈస్ ఎ వెరీ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, మనకి అరుగుదలకి చాలా బాగా పనికొచ్చేది కాబట్టి పెరుగు, మజ్జిగ కంటే కూడా పుల్ల మజ్జిగ కూడా చాలా పల్చటి మజ్జిగ అద్భుతాలు చేస్తాయి మన బొజ్జకి. కాబట్టి పాల పదార్థాలు తీసుకోవాలంటే పెరుగు, మజ్జిగ ద్వారా తీసుకోవడం. పెరుగు, మజ్జిగ, పన్నీర్ మంచిదే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. బట్ అందులో మరి యాంటీబయాటిక్స్ అవి వచ్చేసి ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే స్వప్న, ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ఆవు పెంచుకోవడం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందో మనం చెప్పే పరిస్థితి. అంటే మీరు అర్థం ఏంటంటే సోర్స్ మంచిదనే నిర్ధారణ చేసుకోవడం ప్రతి ఫుడ్కి వర్తిస్తుంది. నాట్ జస్ట్ ఈవెన్ వెజిటబుల్స్ కూడా. మన ఆకుకూరలు ఎక్కడ పండుతున్నాయి? పటాన్చేరు ఎక్కడ, దాని పేరేంటి, ఎఫ్లూయెంట్స్ బాగా వేస్ట్ అంతా మూసీ నది కాలువ ఎంబట కూడా జరుగుతుంది. సో ఏంటంటే చిన్నవి ఈవెన్ చిన్న బాల్కనీ ఉన్న మన ఆకుకూరల పట్టుకు మనం పెంచేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కోసం.